అందర్నీ వీడే సమయం వచ్చినప్పుడు మీకు బ్రీఫ్ కేసు ప్యాక్ చేసుకోవడానికి కూడా సమయం దొరకదన్న ఓ స్వామీజీ మాటలు నిజమయ్యాయి. అచ్చం అలాంటి పరిస్థితుల్లోనే గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మరణం సంభవించింది. ఆయన ప్రయాణం దిగ్విజయాల నుంచి దిగంతాలకు చేరింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 240 మంది ప్రయాణికులతో పాటు రూపానీ సైతం ప్రాణాలు కోల్పోయిన వార్త తెలిసి గుజరాత్ వాసులు హుతాశులయ్యారు. రూపానీ ఇక లేరన్న వార్తతో కుటుంబ సభ్యులు, అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే రూపానీ లక్కీ నెంబర్ 1206. ఆయన దగ్గరున్న అన్ని రకాల బండ్లకు అదే నెంబర్ పెట్టుకునే ఆయన ఆఖరికి చావును కూడా అదే నెంబర్ 1206తో ఆహ్వానించటం అందరినీ కలిచివేస్తోంది. మయన్మార్లోని యాంగూర్లో 1956 ఆగస్టు 2న జన్మించారు విజయ్ కుమార్ రూపానీ. రాజకీయ అస్థిరతతో 1960లో బర్మా నుంచి గుజరాత్ వలస వచ్చారు రూపానీ తల్లిదండ్రులు మాయాబెన్, రామ్నిక్ లాల్ రూపానీలు. చిన్నప్పటి నుంచే హిందుత్వంపై మక్కువతో ఆర్ఎస్ఎస్లో చేరారు విజయ్ రూపానీ. ఏబీవీపీలో విద్యార్థి కార్యకర్తగా ఉన్న ఆయన బీజేపీ ఆవిర్భావం నాటి నుంచి పార్టీకి పూర్తిగా అంకితమయ్యారు. 1976లో ఎమర్జెన్సీ కాలంలో 11 నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు. 1987లో కార్పొరేటర్గా రాజకీయ జీవితం ప్రారంభించి 1996 నుంచి 1997 దాకా రాజ్కోట్ మేయర్గా సేవలందించారు. 1998లో బీజేపీ గుజరాత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. కేశుభాయ్ పటేల్ సీఎంగా ఉన్న కాలంలో మేనిఫెస్టో కమిటీకి చైర్మన్గా ఉన్నారు. 2006 నుంచి 2012 వరకు గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు విజయ్ రూపానీ. బీజేపీ గుజరాత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా 4 సార్లు పనిచేసిన రికార్డు సొంతం చేసుకున్నారు. మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్ర మున్సిపల్ ఫైనాన్స్ బోర్డుకు రూపానీ చైర్మన్గా సేవలందించారు. 2014లో రాజ్కోట్ వెస్ట్ నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించి సీఎం ఆనందీబెన్ పటేల్ కేబినెట్లో మంత్రి పదవి దక్కించుకున్నారు. 2017 నాటి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో రూపానీని ముఖ్యమంత్రిగా ప్రకటించింది పార్టీ అధిష్టానం. 2 సార్లు సీఎంగా సేవలందించిన రూపానీ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేసి సమర్థవంతమైన నేతగా, ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నారు.